క్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి నా శుభవందనములు అండి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రత్యేకమైన అంశం ఏంటంటే మన అందరికి తెలిసిందే, ఫలించుట. అంశం పేరేంటి? ఫలించుట. ఈ మాట ఎక్కడ విన్నట్టున్నారు కదా, ఈ మాట విన్నారు కదా. ఫలించటం దేని గురించి? ఏం ఫలించాలి? ఇప్పుడు ఆత్మీయంగా పక్కన పెట్టేద్దాం. ఈ మాట మీరు విన్నారా లేదా? ఫలించాలి. ఏ విషయంలో విన్నాం మనం? ఎప్పుడు విన్నాము? ఏమన్నా గుర్తుందా? ఏ విషయంలో వింటాం మనం? చెప్పండి. చెట్లు విషయంలో మనం వింటామా? ఏమంటాం? ఎరా మన భాషలో పళ్ళు వచ్చినాయి అంటారా? పూతకు వచ్చినాయా? ఇప్పుడు ఎట్లా చిన్న ఉందనుకో ఏమంటాం దాన్ని? ఒరే పిందిరా, అది పిందె తింటే వగరగా ఉండిద్ది. ఇంకొంచెం పెద్దగా అయితే బాగా పండింద్రు, బాగా పండింది అంటే ఫలించటం. అప్పుడు మీకేం అర్థమైద్ది? ఈ చెట్టు మంచి కాయలు కాస్తుంది, ఫలిస్తుంది అని చెప్పి. నామైన లేదా? ప్రతి ఇంట్లో ఏముంది? చెట్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో, పల్లెటూర్లు కాబట్టి ప్రతి ఇంట్లో జాంకాయ కానీ లేకపోతే ఏదో ఒక కాయ అనేది పెరట్లో ఉండిద్ది. పెరట్లో ఉండిద్ది. అది పెరిగి పెద్ద అయిన తర్వాత మనకి మంచి ఏమిచ్చిద్ది? పళ్ళనిచ్చిద్ది, మంచి ఫలాలనిచ్చిద్ది. ఒకవేళ ఆ చెట్టు గనక పెరిగి పెద్దదైంది కానీ కాయలు రావట్లేదు, అప్పుడు మీరేం చేస్తారు? పెరిగి పెద్దదైంది, కాయలు రావట్లేదు, మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఫస్ట్ మొత్తం ఏం చేస్తారు? ఇది ఎందుకు రాలేదు అని చెప్పి దానికి కావలసిన వేస్తారు. ఏంటి? ఎరువుల్లాగా. ఎరువులు అంటే మన భాషలో ఏంది? పేడ, ఆవు పేడ దానికి వేసేస్తారు, లేకపోతే గేదె పేడ. ఇంకా గుడ్లు కూడా వేస్తాం కదా. అవన్నీ వేసేసిన తర్వాత సంవత్సరం చూసావు, 2వ సంవత్సరం కూడా రాలా, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారండి? నరికేస్తారు. దాని ప్లేస్ లో వేరేది. ఎందుకు నరికేస్తారు? ఇది పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అది మనకి కావాల్సిన ఫలాలు ఇవ్వట్లేదు. అసలు మనం ఎందుకు పెట్టుకున్నాం దాంట్లో? ఆ పెరట్లో ఎందుకు పెట్టుకున్నాం అంటే మనకి అవసరమైన ఫలాలు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ కాబట్టి మన దగ్గర పెద్ద ప్లేస్ ఉంది, దానికి తగ్గట్టు మనం కాయగూరలు పెట్టుకుంటాము, లేకపోతే ఆకుకూరలు పెట్టుకుంటాం, లేకపోతే పళ్ళు, జాంకాయలు, మామిడికాయలు అవన్నీ పెట్టుకుంటాం. అవి ఎప్పుడైతే అలా పెట్టుకుంటామో అవి గనక ఒకానొక సమయంలో తన సీజన్, మామిడి పళ్ళు సీజన్ ఎప్పుడండి? వేసవి కాలం. ఆ వేసవి కాలంలో మనం చూస్తూ ఉంటాం, నా చెట్టుకి మామిడి పళ్ళు వచ్చినాయా లేదా అని చెప్పి. ఆ చెట్టుకి మామిడి పళ్ళు రాలేదు. ఒకవేళ సరే ఎందుకు రాలేదు అని చెప్పి దానికి తగిన ఆహారం లేదేమో అని చెప్పి దానికి తగిన ఆహారం, ఎరువులు అన్నీ వేస్తారు. ఎప్పుడైతే వేసారో అది అయినా కానీ సరిగ్గా ఫలాలు ఇవ్వకపోతే దాని దగ్గర అసలు పిందె కూడా లేదు, పిందె ఏమీ లేకపోతే చివరికి ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? మీరు నరికేస్తారు. అది మన ఫ్యాక్ట్, మనకి నచ్చే మాది నగ్న సత్యం అది. ఇప్పుడు దాని గురించి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఫలించే చెట్టు, ఫలించుట. మనం ఫలిస్తున్నామా లేదా? దేంట్లో ఫలించాలి, దేంట్లో ఫలించకూడదు, ఎలా ఉన్నాము మనం అనేది ఈరోజు యొక్క అంశం. చూద్దాం ఒకసారి. దేవుడు చెప్పిన ఉపమానం లోకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. లోకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, ఒకసారి మీరు వినండి శ్రద్ధగా. ఓకే. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ గుర్తుంచుకోండి, ఉపమానం అంటే చందమామ కథ కాదు. చిన్నప్పుడు పిల్లలు అన్నం తినపోతే చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పి పెడతారు చూశారు, అలాంటి కథలు కాదు ఇది బాలమిత్ర, ఇన్ని చందమామ కథలు కాదు ఇది ఉపమానం. అంటే జరిగినాయి. ఆయన ఎవరు?
సృష్టికర్త. ఆయన సృష్టికర్త కాబట్టి ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ లో జరగబోయేది పాస్ట్ లో జరిగేది ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో ఉపమానాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, ఇక్కడైతే ఇక్కడ ఏది ఫేమస్ అండి? పత్తి. అటేపు ఏంటంటే ఇజ్రాయెల్ సైడ్ ద్రాక్ష తోటలు ఉంటాయి. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంట. మనకు అంజూరపకాయలు తెలుసుగా, చాలా కాస్ట్ కదా. చాలా అంజూరపకాయలు రోజుకి డాక్టర్ చెప్తాడు ఏమని, 1 తినాలయ్యా, 2 తినాలయ్యా, బలం వచ్చిద్దయ్యా. అంజూరపు పళ్ళు, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏం చేశాడంటే అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అతడు ఎవరో? ఆ మనుషుడు, యజమానుడు ఉంటాడు చూశారు, నాటని ఆయన ఆశతో ఏం చేశాడంట, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు వెతికాడంట. అంజూరపు కాయలు ఉన్నాయేమో అని చెప్పి పండ్లు వెతికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాలు అండి? 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి అంట ఆయన వచ్చి ఏం చేసేవాడు, పండ్లు ఉంటాయేమో తిందామని చెప్పి 3 సంవత్సరాల నుంచి అదే పని. ఆయన 3 సంవత్సరాల నుండి వెతక వచ్చిన గాని ఏమీ దొరకలేదు. అసలు ఏమీ దొరకలేదంట, ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఏం చేశాడు? దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఆ మనుషుడు, ఆ యజమానుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒరే ద్రాక్ష తోట మాలి ఉన్నాడు కదా, ఆ తోటమాలి నువ్వేం చేస్తున్నావు, అంజూరపు చెట్టుని 3 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నావు. 3 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నావు. ఈ 3 సంవత్సరాలు నేను వచ్చాను కానీ దాని దగ్గర ఏమీ లేదు, ఫలం అనేది లేదు. దాని దగ్గర ఫలం అనేది లేదు. కాబట్టి ఇంకా ఎందుకు ఈ చెట్టు వలన భూమి సారవంతా పోయిద్ది, ఈ వేస్ట్ ఎందుకంట, భూమి కూడా నాశనం అయిపోవటం ఎందుకు ఇక్కడ అన్న, భూమి ఎలా వ్యర్థమైపోవాలను అక్కడున్న ప్లేస్ లో ఎందుకు ఆ భూమి వ్యర్థమైపోవాలి? దాన్ని ఏం చేసే, నువ్వు నరికేసాయి. దాన్ని ఏం చేసేయాలి? నరికేసి అనగానే, అయితే వాడు అంటే ద్రాక్ష తోటమాలి మన భాషలో. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయనని అతనితో చెప్పాను. పాప మా తోటమాలి ఏమనుకుంటున్నాడు, బతిమలాడుతున్నాడు. ఏమని? అయ్యా ఒక్క సంవత్సరం నేను బాగా ఏం చేస్తాను, తవ్వుతాను, చుట్టూ పాదంటారు కదా, చుట్టూ తవ్వి దానికి నీళ్లు పోస్తాను, బాగా దానికి ఎరువు వేస్తాను, దానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ నేను అందిస్తాను, ఒక్క సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు? 4 2 అన్నాడు. ఒక్క సంవత్సరం నాకు ఛాన్స్ ఇవ్వయ్యా, 1 ఇయర్, ఒక్క సంవత్సరం నాకు ఛాన్స్ ఇచ్చావంటే నేను అన్ని చేస్తా. ఒకవేళ గనక ఇంకా అది ఫలించకపోతే దాన్ని నువ్వేం చేసి నరికేసి. ఇక్కడ మనం ఈ సారాంశంలో, ఈ ఉపమానంలో మనకి ఏమర్థమవుతుంది? ఒక కథలాగా మనం చూసుకుంటే ఏమర్థమవుతుంది? ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. అది పెరిగి పెద్దదైన తర్వాత ఆయన ఏం చేశాడంటే, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల నుంచి దానికి ఏమన్నా ఫలాలు వస్తాయా లేదా అని చెప్పి చూసి ఆశపడ్డాడు. తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి చూడంగానే ఆయన ఆశ ఏమైపోయింది? నిరాశ అయ్యింది. సరే ఈ సంవత్సరం కాకపోతే రేపు 2వ సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, 3 సంవత్సరాలు చూసేసరికి ఆయన విసిగిపోయాడు.
ఆయన విసిగిపోయి ఆ తోటమాలిని పిలిచి, ఇదిగో ఇది 3 సంవత్సరాల నుంచి ఒక్క పండు కూడా నాకు ఇవ్వట్లేదు, కాబట్టి దీన్ని ఉంచటం ఎందుకంట, దీనివల్ల భూమి కూడా వ్యర్థమైపోద్ది, దీన్ని నరికివేసి బయట పారే అనగానే ఆ తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎవరిని, ఆ మనుషుణ్ణి, అయ్యా ఒక్క సంవత్సరం నాకు గడువు ఇవ్వయ్యా, దానికి మంచి ఆహారం పెడతాను, ఎరువేస్తాను, దాని చుట్టూ పాదు తవ్వుతాను, మంచి వాటర్ అన్ని ఇస్తాను, ఈ సంవత్సరం గనక రాకపోతే, ఈ సంవత్సరం కూడా దానికి పళ్ళు రాకపోతే అప్పుడు నరికివేయ్యా అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? తోటమాలి యజమానుని అడుగుతున్నాడు, అక్కడున్న మనుషుణ్ణి అడుగుతున్నాడు. ఇది ఇక్కడ ఉపమానం. దీనిలో ఉన్న అర్థం మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఇది ఏంటి? ఇక్కడ మనకి ఎవరెవరు కనబడుతున్నారు చూడండి. ఎవరెవరు కనబడుతున్నారు? మనుషుడు కనబడుతున్నాడు. ఎవరు? ఒక మనుషుడు. తర్వాత ద్రాక్ష తోట కనబడుతుందా, కనబడట్లేదా? ద్రాక్ష తోట. తర్వాత అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. ఇక 4వది ఎవరు కనపడుతున్నారు? తోటమాలి. మనుషుడు, ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు, తోటమాలి. ఇక 5వది నీళ్లు, ఎరువులు అవన్నీ మనకి కనపడతాయి. ఈ 5గురులో ఒకసారి ఫస్ట్ ఎవరో చూద్దాం. ఫస్ట్ మనుషుడు అంటే ఎవరో తెలుసా? మనుషుడు అంటే తండ్రి అయిన దేవుడు. మనుషుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ద్రాక్ష తోట ఏంటో తెలుసా? సంఘం. ద్రాక్ష తోట సంఘం. అంజూరపు చెట్టు ఏంటో తెలుసా? మనం. అంజూరపు చెట్టు ఎవరు? మనం. తోటమాలి, క్షమించండి, ఆ తోటమాలి ఎవరో తెలుసా? క్రీస్తు. ఆ తోటమాలి క్రీస్తు. మరి నీళ్లు అవన్నీ వాక్యం. నీళ్లు అనేది వాక్యం. అంటే ఇక్కడ మనం దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఏంటిది? ఈ ద్రాక్ష తోట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని ఆయన ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ ద్రాక్ష తోటలోకి అడుగు పెడుతున్నారా పెట్టట్లేదా? ద్రాక్ష తోటలోకి అడుగు పెడుతున్నప్పుడు అందులో మనం కూడా ఒక అంజూరపు చెట్టు వలె ఉన్నాం. మనం కూడా ఒక అంజూరపు చెట్టులాగా ఉన్నాం. అంజూరపు చెట్టులో ఉంటే మనం బాప్తీసం తీసుకున్నాము, మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాము, మనం దేవుడు స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కానీ మనలో ఏమీ లేదు. మనలో ఫలం లేదు. అంజూరపు చెట్టుకి ఎలాగైతే ఫలం లేదో మనలో కూడా ఫలం లేదు. యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? అయ్యా నా పాపాల కోసం నువ్వు సిలువలో కార్చిన రక్తం, నా పాపాల కోసం సిలువలో రక్తం కార్చావయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, వేలాది వందనాలయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాము. మనం ప్రార్థన చేస్తున్నాం అంతే. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎందుకయ్యా అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం కానీ మనలో ఫలించట్లేదు. ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాము? అరాకొరా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? ఆయన రక్షించాడు కదా, ఏదో ఫార్మాలిటీగా ఆదివారం సంఘానికి రావాలి, ఆయన్ని ఆరాధించాలి. రోజు ప్రార్థన చేయకపోతే మన మీద శిక్ష వచ్చేసినట్టు ఏదో మొక్కుబడిలో మనం ప్రార్థన చేస్తాం, మనం వాక్యం ధ్యానం చేస్తాం అంతే. వాక్యం చదువుతాం. ఎప్పుడైతే ఆ వాక్యం చదివి ఫలించకపోతే, వాక్యాన్ని చదివి నీ జీవితంలో గనక అప్లై చేసుకుంటే, అప్పుడు నువ్వేమవుతా? ఫలిస్తావు. అంటే ఎలాగంటే, ఇప్పుడు చెట్టుకి బలం ఎట్లా వచ్చింది? వాళ్ళు పోసే నీళ్లు, ఎరువును బట్టి ఏమొచ్చింది? దానికి బలం వచ్చింది. ఆ చెట్టు ఆ నీళ్లను తీసుకోవట్లేదు అనుకోండి, ఇక్కడ 2 విషయాలు చెప్తాను చూడండి. ఆ నీళ్ళనే తీసుకోవట్లేదు, ఆ ఎరువుని తీసుకోవట్లేదు, అప్పుడు ఏమైపోద్ది? ఎండిపోద్ది. అప్పుడు ఒకటే. ఇక 2వది ఏంటి? ఆ చెట్టు నీళ్లు తీసుకుంటుంది, ఎరువు తీసుకుంటుంది, కానీ ఫలించట్ల. అర్థమైంది నేను చెప్పింది మీకు? ఫస్ట్ది ఏంటి? నీళ్లు తీసుకోవట్లా, ఎరువు తీసుకోవట్లా, కానీ యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరించాం. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి వీఆర్ క్రిస్టియన్స్,
మేము క్రైస్తవులము అని మనం చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని మనలో గనక ఇముడ్చుకోకపోతే, దేవుని వాక్యాన్ని గన మనలో లేకపోతే మనం ఎండిపోతాం. అర్థమైంది మీకు చెప్పింది? మొట్టమొదటి వ్యక్తి అలాంటి వాళ్ళు, మొట్టమొదటి వ్యక్తి అలాంటి వాళ్ళు. దేవుని నమ్ముకున్నాం, కానీ నీళ్ళు అంటే ఏమని చెప్పాను నేను? వాక్యం అని చెప్పాను కదా. ఆ వాక్యాన్ని మనలో ఇముడ్చుకోలేకపోతున్నారు, అంటే తీసుకోలేకపోతున్నారు వాక్యాన్ని. ఆదివారం చర్చికి వస్తున్నాం, అనేక మంది పాస్టర్ల ప్రసంగాలు వింటున్నాం, అయినా కానీ మన జీవితంలో ఏమి లేదు, ఫలం లేదు. తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటేనే కదా మనకు ఫలం వచ్చేది. తీసుకోవట్లేదు. క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం, ఆదివారం బైబిల్ తీసుకెళ్తా, అంతే, అక్కడి వరకే ఎనఫ్. ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే ఏం లేదు. అది మొదటి వ్యక్తి. అంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, కానీ లోకంలో తిరుగుతూ ఉంటారు, లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం అంటే పూర్తిగా ఎండిపోతాడు, ఇంకా పూర్తిగా సాతానుమయంలోకి వెళ్ళిపోతాడు. పసికల్పం గడిచింది అనుకోండి, ఏమైంది? పసికల్పం గడిచింది అనుకో ఏమైంది? మెల్లమెల్లంగా ఉళ్ళంతా పచ్చగా అయిపోద్ది, మచ్చలు ఎక్కువైపోతాయి కదా. అంటే వాడు ఎప్పుడైతే మందు తీసుకుంటే ఇది ఎప్పుడైతే ఉందో తగ్గిపోతూ ఉండిద్ది. ఈ వ్యక్తి సంఘంలోకి వస్తున్నాడు, కానీ సంఘంతో కలవట్లా, ఎండిపోతున్నాడు. సంఘంలో వస్తున్నాడు కానీ సంఘంలో కలవట్లేదు. జస్ట్ వచ్చామా, వెళ్ళామా, ఆదివారం వచ్చామా, వెళ్ళామా, వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. చర్చికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాక్యం వినరు. అలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ పక్కన కూర్చుంటాను, ఒక్కొక్కసారి పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు వాక్యం చెప్తానే ఉంటారు. ఇల్లు లేదు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇంకన్నీ చేస్తూ ఉంటారు. ఒకడైతే ఏం చేస్తాడు తెలుసా? పబ్జి గేమ్ ఆడుతున్నాడు. అన్న నేను, అరే చర్చికి వచ్చింది ఎందుకురా, పబ్జి గేమ్ వినరా అంటే, అన్న మా ఫ్రెండ్ రమ్మంటున్నాడు అన్న, అందుకొని వచ్చాను అన్నాడు. నేను ఉన్నప్పుడు పక్కన పెట్టాడు. తర్వాత కానుకలు వేసిన తర్వాత వేరే చోట కూర్చుంటారు కదా, అది వేసేసిన తర్వాత ఆడ ఎక్కడ కూర్చున్నాడు తెలియదు, మళ్ళీ వెనకాల కూర్చుని గేమ్ ఆడుతున్నాడు. తర్వాత ఎక్కడ కూర్చున్నాడు ఎతికితే అక్కడ కూర్చుని గేమ్ ఆడుతున్నాడు, పబ్జి గేమ్. అరే నువ్వు ఎందుకురా చర్చికి వచ్చిందంటే, మా అమ్మ తిడుతుందన్నా, మా నాన్న తిడతాడన్నా చర్చికి వెళ్ళబోతే, అందుక. కానీ నేను మాత్రం క్రైస్తవుణ్ణి. ఎస్, నేను క్రైస్తవుణ్ణి, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తిని. అయినా కానీ నాలో యేసు లేడు. నాలో ఉందేంటి? సాతాను ఆత్మ. సంఘానికి వచ్చింది మనం దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రమే, ఫోన్లతో సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. కొన్ని సంఘాలు అయితే ఏం చేస్తాయి తెలుసా? అక్కడ బోర్డు పెడతారు, ఫోన్స్ వాడకూడదని బోర్డు పెడతారు. ప్రసంగం చెప్పేటప్పుడు ఫోన్ మోగిద్ది, కరెక్ట్గా ఫోన్ మోగిద్ది. సరే, తర్వాత కట్ చేసేసి తర్వాత మాట్లాడతాను అక్కడే. హలో, అంటే మనం ఎలా ఉన్నామంటే, దేవుని దగ్గరకు వస్తున్నాం, కానీ ఆయన వాక్యం మనలో ఉండట్లేదు. వచ్చాం కదా అని వచ్చినాం. వాళ్ళు ఎవరో మొట్టమొదటి వ్యక్తులు. అంటే మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? క్రైస్తవుడుగా ఉంటారు, కానీ వాళ్ళకి వాక్యం పుష్కలంగా ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోవటానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏమైపోతారు? ఎండిపోతారు. చెట్టు కూడా చూడండి, నీళ్లు తీసుకోపోతే అది ఎండిపోతా, లేకపోతే పచ్చగా ఉండిద్దా? ఎండిపోతాయి. అలాంటి వీడు కూడా ఏమైపోతాడు? ఎండిపోతాడు. అలాంటి క్రైస్తవులు మనకు చాలా మంది కనపడతారు ఇప్పుడు. ఇక రెండవ క్రైస్తవులు ఎవరని చెప్పాను నేను? రెండవ క్రైస్తవులు వాక్యాన్ని తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, కానీ పచ్చగా ఉంటారు, కానీ ఫలము లేదు, ఫలం అనేది ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మనకి కనపడతారు. ఎందుకు ఫలం లేదయ్యా అంటే, నువ్వు వాక్యాన్ని వింటున్నావు అంతే, దాని ప్రకారం నడుచుకోవట్లేదు. నువ్వు ఫలించాలంటే నడుచుకోవాలి కదా, మరి మనం అందరం ఫలిస్తున్నామా? మనం అందరం వాక్యాన్ని వింటున్నామా? వాక్యాన్ని వినేవాళ్ళు చెప్పండి.
వాక్యం అందరూ అంటున్నారు, అందరూ వస్తారు కదా, వాక్యం అంటే అందరూ వస్తారు, కానీ దాని ప్రకారం నడుచుకోవడానికి మన స్నేహితులు మన ఫ్రెండ్స్ చాలా మంది ఏమంటారు, అరే నేనున్నానరా నీకు ప్రాణమైన ఎత్తానరా అంటారా అనరా? ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవడు కనపడ్డా, ఎవడు కనపడ్డా అంతే. మనం కూడా అంతే, పైకి మాత్రం యేసుక్రీస్తుని నేను బాగా ఆరాధిస్తున్నాను, నేను ఆయనలో ఆనందిస్తున్నాను అని ఆదివారం పూట అనుకుంటాం అంతే. వేరే వాళ్ళు అనుకునే విధంగా కూడా చేయాలని చూస్తాం మనం, తెలుసా? వేరే వాళ్ళు అనుకునే విధంగా. ఇప్పుడు నేను బాగా పాడుతున్నానండి, అసలు ప్రభువా ప్రభువా అని పాడుతా ఉన్నాను, అప్పుడు మీకు ఎలా ఏమర్థమైంది? అబ్బా ఈ అబ్బాయి ఎంత బాగా పాడుతున్నాడు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత భక్తిపరుడు అనుకుంటారు. పైకి అక్కడ ఆదివారం నేను అక్కడికి వెళ్తాను మీకు తెలుసా, వేరే చోటకి వెళ్తాను నీకు తెలుసా, బార్ షాప్కి వెళ్తాను నీకు తెలుసా, తెలియదు. అంటే పై రూపాన్ని చూస్తున్నాం అంతే, అక్కడ పై రూపాన్ని చూస్తున్నాం అంతే. పై రూపాన్ని చూసి మనం ఏం చేసేస్తాం, మనిషి పై రూపాన్ని చూసి ఏం చేస్తాడు, ఒక అంచనాకు వచ్చేస్తాడు. పై రూపాన్ని చూసి ఒక అంచనాకు వచ్చేస్తాడు. నేను ఒక వీడియో చూశాను, ఆయన బాగా పెద్ద బిలియనీర్ అంట. బిలియనీర్ అయితే ఆయన పిచ్చోడల్ని గెటప్ వేసుకొని, మల్టీ మిలియనీర్, ఆ పిచ్చోడల్ని గెటప్ వేసుకొని ఏం చేశాడు తెలుసా, ఏదో కార్ షోరూమ్ కి రాయల్స్ రాయ్ కార్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఒక అతను ఏం చేశాడు తెలుసా, సార్ ఇది చాలా కాస్ట్, మీరు కొనలేరు అని చెప్పి అతన్ని ఏం చేశాడు తెలుసా, వెళ్ళిపోండి అన్నాడు. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, వచ్చి ఏం చేసిందంటే, సార్ చూడండి సార్ మీరు చూడొచ్చు అంది. అంటే వీడిని ఏం చేసింది, వద్దు అట్లా అనొద్దు అని చెప్పి వీడికి చెప్పి మీరు చూడండి సార్ అంటే ఈడేమంటున్నాడు, అతను కొనలేడు, అతను వాలకం చూసావా ఎలా ఉందో అనగానే ఆయన ఏమన్నా అంటే ఆమె మల్టీ మిలియనియర్. ప్రజలు నన్ను ఏమనుకుంటారు, నేను ఎట్లా వచ్చాను, నా డబ్బు కాదు చూడాల్సింది, మనుషుల్ని చూడాలి. మన పై వస్త్రం కాదండి చూడాల్సింది. ఇప్పుడు పైన మంచిగా పట్టు చీర వేసుకొచ్చాను అనుకోండి, నేను కోటేశ్వరున్నా, పిచ్చోడల్లి వేసుకొచ్చాను అనుకోండి, నేను కోటేశ్వరు కాకపోనా? అట్లా అనుకోకూడదు, పై వస్త్రాన్ని చూడకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా, మనుషులు పై వస్త్రాన్ని చూసి అంచనా వేసేస్తారు, అందుకని చర్చిలో కూడా ప్రార్థన బాగా చేస్తున్నాము, పాటలు బాగా పాడుతున్నాము అనగానే వీళ్ళు మంచిగా దేవుళ్ళు ఫలిస్తున్నారా అని అనుకోకూడదు. అక్కడ వరకే వాడి జీవితం బయట తెలిసిద్ది. అలాంటి వాళ్ళు అంటే ఎరువులు వాక్యాలు. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని వాక్యాలు అండి, ఎంతమంది దైవ సేవకులు ఎన్ని వాక్యాలు ప్రకటిస్తున్నారు, ఎంత స్వార్థ అనేది వెళ్తుంది, అంటే పుష్కలం. మనకు తినటానికి తిండి ఉంది కానీ నోరు లేనట్టు ఉంది. అంటే తినటానికి తిండి అంటే ఇక్కడ అంతా బిర్యానీలు అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు మనకేమొచ్చింది, ఏదో ఒక జ్వరం వచ్చింది అనుకోండి, అంత తిండి ఉన్నా కానీ తినగలమా? తినలేము అంతే. అదే విధంగా వాక్యం అంతా చెప్తున్నారు, దైవ సేవకులు ఎన్నో సువార్త ప్రకటిస్తున్నారు, మారు మనసు పొందమని ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. అంత ప్రబలంగా కానీ మనం వినటానికి ఏం లేవు, చెవులు మందమైన, చెవులు లేవు. చెవుల్లో ఏం పోసుకున్నాం మనం, శేషం అంటారు తెలుసు కదా, మా అప్పుడు అనేవాళ్ళు శేషం పోసుకుంటారు, శేషం పోసుకుంటే ఏం వినపడదంట, అలాంటి పోసుకున్నారు. అలా పోసుకునే నీలో ఫలమే ఉంది, ఇంకా నీలో ఫలం లేదు, ఇంకా నీకు ఫలం రాదు, ఇంకా అంతే. నీకు ఫలించాలని ఆశ లేదు. అట్లాంటప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు, అరే ఎందుకు ఆడింకా తీసేయ్, అవసరంలా, ఫలించలేదు, వాడి వల్ల ఈ భూమి నాశనం అయిపోవటం ఎందుకు, వాడి వల్ల 10 మంది నాశనం అయిపోవటం ఎందుకు, వాడిని తీసేయ్ అనగానే కుమారుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన ఏమన్నాడు, మన పక్షమును దేవారాత్రములు తండ్రికి విజ్ఞాపనలు చేస్తా ఉంటాడు. వాక్యం ఉందా లేదా, మన పక్షమును ఎప్పుడు విజ్ఞాపన చేస్తా ఉంటాడు తండ్రి అయిన దేవుడికి, అయ్యా నా బిడ్డలు ప్రభువా, అయ్యా తండ్రి నా బిడ్డలయ్యా అని చెప్పి. ఆయన ఏమంటున్నాడు, 1 సంవత్సరం అయ్యా నా బిడ్డ, 1 సంవత్సరం అయ్యా, ఇంకొంచెం వాడికి వాక్యం అందిస్తాను, ఇంకొన్ని మాటలు వాడికి చెప్తాను, వాడికి హెచ్చరికలు చెప్తాను, వాడు ఏమైనా మారు మనసు పొందుతాడేమో. మారు మనసు పొందుతూ 1 సంవత్సరం గడువు ఇవ్వయ్యా, 1 సంవత్సరం.
చర్చికి ఎందుకంటే వచ్చేది మనం ఆల్రెడీ చాలాసార్లు అనుకున్నాం కదా, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అని చెప్పి. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే అతడు హెచ్చరిక పొందుకొని అతడు ఏమవుతాడు, మారు మనసు పొందుతాడు. అదే విధంగా ఈ కుమారుడు కూడా ఏమంటున్నాడే, తన ప్రవక్తల నోట, అంటే తన ప్రవక్తల నోట తన మాట ఉంచి, తన కాపల నోట తన మాట ఉంచి చెప్పేస్తున్నాడు వాక్యాన్ని. చెప్పేస్తున్నప్పుడు ఇది నాకే, ఎస్ నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నాకే అని ఎవరైతే తెలుసుకొని సరిచేసుకొని తను మారు మనసు పొందుతారో అప్పుడు వాడి జీవితం ఏమైంది, ఫలించడం స్టార్ట్ చేసేది. వాడి జీవితం ఫలించడం స్టార్ట్ చేసేది. మరి అలాంటి జీవితం మనకు కావాలా? లేకపోతే ఒక సంవత్సరం బాగా వాక్యం అంతా వచ్చిన తర్వాత ఫలించలేకపోతే ఏమన్నాడు, నరికి వేసేస్తానన్నాడు. ఇలాంటి జీవితం మనకు కావాలా? ఎలాంటి జీవితం మనకు కావాలి? ఫలించే జీవితం కావాలా, ఫలింపని జీవితం మనకు కావాలా అని చెప్పి దేవుడు మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఆలోచించండి. మిమ్మల్ని నరికి వేయాలా, లేకపోతే మిమ్మల్ని ఉంచాలా? ఇకపోతే మంచి బాగా ఫలం రావాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చేసే మన పని ఏంటి? మంచి విత్తనం పెట్టాలి. ఎలాంటి విత్తనం పడితే అలాంటి విత్తనం పెడితే ఫలిస్తుందా? మంచి విత్తనం పెట్టాలి. మరి దేవుడు సారవంతమైన భూమిలోనే మనల్ని నాటాడుగా. సారవంతమైన భూమిలోనే ఒకటి మంచి విత్తనం అయినా కానీ ఎలాంటి నేల మీద పడితే అలా నేల మీద పడితే మొలిచిద్దా? మంచి విత్తనం అయ్యి ఉండాలి, సారవంతమైన భూమి అయ్యి ఉండాలి. అంతేనా? ఈ రెండు విషయాలు ఉండాలి కండి. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దామా? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఏమన్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఆయన ఏమంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నాటాడు. అదే ఏంటి? ఏ విత్తనం? నిక్కటమైన మంచి విత్తనంతో నిన్ను నాటాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మంచి విత్తనం అంటే దేవుని సువార్త. ఎవరైనా సరే వినేది ఏ సువార్త? దేవుని సువార్త. ఆయన మన కొరకు మరణించాడు, మన పాపాల కొరకు మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాడు అనే విత్తనం, అనే సువార్త మనం ప్రపంచాన్ని అందరికీ చాటి చెబుతూ ఉన్నాము. ప్రపంచాన్ని అంతటికీ అదే వార్త. ఇంకేమైనా వార్త చెప్తున్నామండి? ఏది చెప్పినా కానీ యేసుక్రీస్తే మన విత్తనం. యేసుక్రీస్తు అనే విత్తనాన్ని, ఆ విత్తనం ఏంటి అంటే సువార్త. ఆయన మన కొరకు మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాడు. ఇది విత్తనం, అందరి హృదయాల్లో నాటబడిన విత్తనం. ఆ విత్తనాన్ని మనం ఎదుగుతున్నాం, కానీ ఎదిగే కొంది మనం ఫలం అనేది ఉండట్లేదు. ఇక్కడ అర్థమవుతుందని నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుందా? అంటే దేవుడు నాటిన విత్తనం, అంటే తండ్రి అయిన దేవుడు నాటిన విత్తనం శ్రేష్టమైనదే. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని విత్తనం నాటాడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆ విత్తనం అనేది, ఆ సువార్త అనేది అందరికీ పంచాలని చెప్పి అందరికి, సర్వలోకానికి వెళ్ళింది, అందరి హృదయాల్లో నాటబడింది. ఆ నాటబడిన విత్తనం మెల్లమెల్లగా ఎదగటం స్టార్ట్ చేసింది, కానీ ఫలించడం స్టార్ట్ చేయట్లా. ఎదగటం స్టార్ట్ చేసింది కానీ ఫలించడం స్టార్ట్ చేయట్లేదు. దేవుడు కూడా ఏంటంటే మంచి విత్తనమే నేను నాటాను నాయన, పిచ్చి విత్తనం ఏమీ నాటలేదు అని స్పష్టంగా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు మనం ఇంకొన్ని ద్రాక్ష చెట్లు ఉంటాయి, అంటే ఇంకొన్ని చెట్లు, మన భాషలో ఇంకొన్ని చెట్లు. ఫస్ట్ చెట్టు ఏంటి? నీళ్లు పోసినా కానీ తీసుకోపోతే ఏమైద్ది? ఎండిపోద్ది. నీళ్లు పోసినా కానీ తీసుకోపోతే ఎండిపోతాయి. రెండో చెట్టు ఏంటి? నీళ్లు పోసి ఎరువేసినా కానీ చెట్లు ఎదుగుతా ఉండితే చెట్లు అది ఆకులు పచ్చగా ఉంటాయి, కానీ ఫలం అనేది ఉండదు. ఇక మూడవది ఏంటి? అన్ని పోతున్నాం కానీ కారు ద్రాక్షలు కాసింది. ఏంది కారు ద్రాక్షలు అంటే?
అంటే కాదండి, పిచ్చి పిచ్చి అంటే తినటానికి ఎందుకు పనికిరావు, తినటానికి ఎందుకు అంటే చెడ్డకాయలు తినటానికి ఎందుకు పనికిరావు. అంటే క్రైస్తవులు కూడా వాక్యం వింటున్నారు కానీ మంచి ఫలాలు ఇవ్వట్ల, చెడ్డ ఫలాలు ఇస్తున్నారు. వారి వలన దేవుని నామం అవమానపడిపోతుంది. కాగా మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనులలో అవమానపడిపోతుంది. వీళ్ళందరూ కారు ద్రాక్షలు కాసేవాళ్ళు, వీళ్ళందరూ కారు ద్రాక్షలు కాసేవాళ్ళు. వీళ్ళు వాక్యం వింటారు కానీ దేవుని నామానికే అవమానం తెచ్చేలాగా చేస్తారు. వాక్యం వింటారు, దాని ప్రకారం నడుచుకోవాలనుకుంటారు కానీ దేవుని నామానికే అవమానం తెచ్చే వాళ్ళలాగా ఉంటారు. అంటే ఆపోజిట్ అంతా కారు ద్రాక్షలు కాస్తా ఉంటారు. కారు ద్రాక్షలు. మరి మనం ఎలా ఉన్నాం? మరి ఎలా ఉన్నాం మనం? 3 చెప్పా. 3 ఏం చెప్పింది? 3 చెప్పా. ఆ 3 మనమే. ఆ 3 ఉండేది మనమే. ఆ 3 ఏది చూస్ చేసుకుంటున్నావు? ఇంకా 4వది ఉంది, అది నేను లాస్ట్లో చెప్తా 4వది. ఓకేనా? ఈ 3 ఫస్ట్. ఈ 3 ఏంటి? యేసుక్రీస్తుని మనం అందరం నమ్మాం కదా, అందరూ వచ్చాం. వచ్చిన తర్వాత మనం వాక్యం వింటున్నాము. ఎరువులు అన్ని, అంటే మనకు కావాల్సిన పౌష్టికాహారం దొరుకుతుంది కానీ మనం అది తీసుకోవట్లేదు. అప్పుడు ఏమవుతున్నాం? మనం దేవుళ్ళో ఎండిపోతున్నాం. రెండవది ఏంటి? ఆయన మాటలు వింటాడు, దాని ప్రకారం చేయడు. ఆయన వాక్యాన్ని తీసుకుంటాడు కానీ ఫలించడు. అదే కదా, మాటలు విని దాని ప్రకారం చెయ్యని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నాడంటే వాడిలో ఫలం అనేది లేదు, వాడిలో జీవం అనేది లేదు. దేవుడి కోసం పోరాడాలని ఆశ లేదు, దేవుడి కోసం ఫలించాలని ఆశ లేదు. నా దేవుడు నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు అని ఆలోచించాడంటే అప్పుడు వాడికి అర్థమైంది, నిజమే కదా, నేను ఇంత ఘోర పాపి కోసం బంధువులు స్నేహితులు ఎవరు ప్రాణం పెట్టలేదు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కోసం నేను ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. నేను వాక్యం వింటున్నాను, నాకు పౌష్టికాహారం దొరుకుతుంది కానీ నేను తీసుకోవటానికి ఇష్టపడతలేదు. నేను ఫస్ట్ వాడు తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఎండిపోయాడు. పోనీ రెండో వాడు తీసుకుంటున్నాడు, అయినా కానీ ఫలం అనేది ఉండటలేదు. ఎందుకు ఉండట్లేదు అంటే వాడు దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నాడు కాబట్టి వాడిలో ఫలం అనేది ఉండదు. వాడి ఆకులు మాత్రం పచ్చగా ఉంటాయి కానీ వాడిలో ఫలం అనేది ఉండదు. ఇక మూడవ వ్యక్తి ఎవరు? వాక్యం వింటాడు కానీ కారు ద్రాక్షాలు కాస్తాడు. ఏం కాస్తాడు? కారు ద్రాక్ష అంటే పనికిరాని ద్రాక్ష కాస్తాడు. అంటే దేవునికి విరోధమైన పాపం అనేది చేస్తాడు పైన, కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు. చెప్పి దేవుడి నామాన్నే అవమానపరుస్తారు. మరి ఎలా ఉన్నాం ఈ 3 దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నామా? అప్పుడు ఆ యజమాని ఏమన్నాడా? ఆ మనుషుడు ఏమన్నాడు తోటమాలితో? అయ్యా ఇది ఎందుకురా బాబు, నరికి వేసే అన్నాడా అనలేదా? అరికి వేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? 1 సంవత్సరం గడువు ఇయ్యా అనగానే సరే పో తీసుకో అన్నాడు. 1 సంవత్సరం కనుక గడువు ఇచ్చినప్పుడు అది కనుక ఇంకా ఫలించకపోతే తీసేస్తాడని చెప్పాడు. అదే విధంగా మనల్ని కూడా ఈ 3 విషయాల్లో, ఈ 3లో మనం గనక దేవుడు నిజంగానే నీకు 1 సంవత్సరమే గడియా, 1 సంవత్సరమే నీ దగ్గరికి వాక్యం వచ్చినా కానీ నువ్వు ఫలించకపోతే అప్పుడు ఏమై ఉండిద్ది? నరికి వేసే అని ఒక్క మాట చెప్పాడు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏందంట? మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మరి మన ఇంట్లో చేసేది అదే కదా. మన ఇంట్లో 3 సంవత్సరాలు చూసాము, ఆ జాంక చెట్టు ఒక్క జాంకాయ రాలేదు. అప్పుడు నువ్వేం చేస్తా? నరికేసి దాన్ని పొయ్యిలో పెట్టుకుంటావు, పొయ్యిలో పడేస్తావు. మామిడికాయ చెట్టు పొయ్యిలో పడేస్తావు, అంతేనా?
పొయ్యిలో పడేస్తాం. మరి ఇక్కడ కూడా అదే అంటున్నాడు దేవుడు, గొడ్డలి చెట్ల వేరు మధ్యన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. దేవుడు 1 సంవత్సరమే గడువిస్తున్నాడేమో మనందరికీ. ఒకవేళ ఫలించకపోతే ఆయన రెడీగా ఉన్నాడు, ఫలించకపోతే నరకంలో పడేయటానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడే మారు మనసు పొందు. నువ్వు ఫలించడానికి ఇష్టపడు. ఫలించకపోతే ఎలాగా? ఫలం లేని జీవితం. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టునే నువ్వు ఫలించకపోతే నరికేస్తుంటే, మరి దేవుడు నీలో ఫలం లేకపోతే మరి దేవుడు గనక నరికివేయరా? ఒక చెట్టునే నువ్వు అలా చేస్తున్నావు, మరి నువ్వే సరిగ్గా లేకపోతే దేవుడి దృష్టిలో ఫలించే జీవితం అంటే ఏంటి? నా బిడ్డ వాక్యం వింటున్నాడు, ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటే అదే ఫలించటం. ఇదివరకు ఎలా పడితే అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు నా బిడ్డ అన్నని క్షమిస్తున్నాడు, అది ఫలించటం. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇది నేను చెప్పాను అనుకుంటా చాలా సార్లు. ఆమె పేరు మరియా అంట. ఆమె యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు ఇష్టానుసారంగా ప్రవర్తించేదేదంట. ఇప్పుడంటే ఇక్కడ ఉన్నాయి కండి, అటేపు ఎలా ఉంటాయి అంటే ట్యాంకులు వస్తాయి కదా, ఈమె వచ్చిందంటే అందరి బిందెలు నెట్టిపడేసి ఆమె బిందు పెట్టేదంట. ఆమె నోరు మంచిది కాదని చెప్పి అందరికీ అందరూ తప్పుకొని ఆమెకే ఇచ్చేవాళ్ళంట. ఒకానొక రోజు ఆమె ఎక్కడో మూల నుంచుందంట. అంటే లాస్ట్ లో ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, ఫస్ట్ లో ఏమయ్యేది, అందరిని తన్నుకుంటూ వచ్చేసి నా బిందె అని పెట్టేది. ఒకానొక రోజు ఆ 20 మంది వెనకాల నుంచి ఉంటే ముందాము చూసుకొని, ఏందమ్మా వెనకాల నుంచున్నా, రా ముందుకు అనగానే ఆ మరియ చనిపోయింది. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను మీతో పాటు మీ తర్వాతే నేను పట్టుకుంటాను, మిమ్మల్ని తన్నుకొని మాత్రం నేను వెళ్ళను. ఎందుకంటే నాలో ఏమొచ్చింది, ఇప్పుడు మార్పు వచ్చింది, జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు ఆ ఫలించిందో ఫలించలేదు చెప్పండి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు సాతాను బిడ్డ, ఇప్పుడు దేవుని. ఇది ఫలించడం అంటే. మన హృదయం మారాలి, మన ఆలోచన మారాలి, మనం నడిచే విధానం మారాలి. నలుగురు అందరూ చూసి ఏమనుకుంటారు, నిజంగా దేవుళ్ళో అంత మహిమ ఉందా, నిజంగా ఆమె అట్లాంటి మారిన ఆమె అంతగా మారిందంటే చూడండి అనగానే అప్పుడు వాళ్ళు నిజంగా తెలుసుకుంటారు, నిజంగా దేవుళ్ళు ఏదో ఉందా తెలుసుకోరా? తెలుసుకుంటారు. అది ఫలించే జీవితం. ఇదివరకు అంతా తిట్టాం మనం, ఇప్పుడు తిట్టిట్లా మారు మనసు పొంది దేవుళ్ళో ఉంటున్నాం, దేవుళ్ళో నడుచుకుంటున్నాం, అందరిని క్షమిస్తున్నాం, అందరిని సహిస్తున్నాం, అందరిని ప్రేమ చూపిస్తున్నాం. అప్పుడు మన ఇంట్లో వాళ్ళే, ఇది చాలా మారిపోయాడు రా, దేవుళ్ళలోకి వచ్చినాక చాలా మారిపోయాడు అని అంటున్నారు ఎవరన్నా? అలా అంటే నువ్వు ఫలించినట్టు. ఇక్కడ గలతీయులు రాసిన పత్రికలో ఆత్మఫలాలు ఉన్నాయి చూడండి. గలతీయులు రాసిన పత్రిక 22 చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనం చేస్తున్నావా? ప్రేమ, అందరినీ ప్రేమిస్తున్నావా? మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన భర్తను ప్రేమిస్తాం, మన తల్లిదండ్రులు ప్రేమిస్తాం, మన అత్తమామలు ప్రేమిస్తాం, మన బంధువులు డబ్బులుంటే ప్రేమిస్తారు. మన ఇరుగు పొరుగాన్ని ప్రేమిమంటే అస్సలకే, వాడితో ఒక మాట గొడవ వచ్చిందనుకోండి, ఆడెవడో మనకు తెలియదు, అరే నువ్వు గనక ఎట్టా వెళ్ళాలి అర్థమవుతుందా, నువ్వు నా రోడ్డు దాటి నువ్వు వెళ్ళావు అనుకోరా, నీకు మామూలుగా ఉండదు రోజు. ప్రేమ లేదు. సంతోషం దేవుళ్ళో ఉండిద్ది, లోకంలో ఒక సంతోషం లోకంలో ఉండేది. లోకస్తులు ఏం చేస్తారు, ఆదివారం పూట సినిమా, ఫస్ట్ సెకండ్ షో, శనివారం ఆదివారం వచ్చిందంటే, మా సాఫ్ట్వేర్ వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే శుక్రవారం నైట్ నుంచే ఇంకా పండగ చేసుకుంటారు, ఇంకా మంచి మునుగుతా తేలుతా ఉంటారు, ఎంతో ఆనందం, వాళ్ళకి ఎంతో సంతోషం. ఫ్రైడే అనగానే హ్యాపీ డే,
కానీ మనకి హ్యాపీ డే ఏంటి? సండే. ఆల్ డేస్ మనకి హ్యాపీ డేనే, కానీ ఇంకా సండే. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడుతాను రోజు. అంతేనా? ఇక్కడ అదేనండి, ప్రేమ, సంతోషం, సమాధానం అంట. అందరితో మనం ఏం చేయాలి? సఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఒకనొక రోజు మొత్తం కూర్చోబెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి చెప్తేనే ఒక్కొక్క ప్రసంగం అయింది. ఓకేనా? అంటే ఇవన్నీ మనలో ఫలించాలండి. ఫలించడం అంటే ఇదే ప్రేమ. అందరినీ ప్రేమించాలి. సంతోషం, దేవునిలో సంతోషం ఉండాలండి. ఈ లోకంలో సంతోషం కాదు, ఈ లోకానుసారంలో సంతోషం కాదు ఉండాల్సింది మనం. మన ఫేవరెట్ హీరో సినిమా వచ్చిందంటే అసలు మామూలుగా కాదు. అంతేనా? నేను చూశానండి. సెకండ్ షో సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. నేను సెకండ్ షో నైట్ 9:10కి వెళ్ళి నైట్ 12:30కే అట్లా వచ్చిన రోజులు ఉన్నాయి. చాలా కొత్త సినిమా వస్తే చాలు సెకండ్ షో. అంతగా తిరిగేవాడిని. నా ఫేవరెట్ హీరో సినిమా వస్తే చాలు, చలో ఎంత ఖర్చైనా పర్లా. అట్లా ఉండే నన్ను దేవుడు ఎట్లా నడిపించాడు. ఆయనలో ఫలించాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఫలించడం అనేది కష్టం. ఫలించలేం. లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతావు తెలుసా? దేవుళ్ళో ఉన్నప్పుడు. ఇది ఎంత ఇంటర్లింక్డ్ తెలుసా? లోకాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు ఎవరిలో ఉండాలి? దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో కనుక నువ్వు లేకపోతే ఫలించవు. రెండే మనకుంది, ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం, అపవాది. నువ్వు ఇటన్నా ఉండు, అటన్నా ఉండు. ఇటు లేవంటే అటు ఉన్నావని అర్థం, అటు లేవంటే ఇటు ఉన్నావని అర్థం. ఎటు లేనన్నా కొంచెం అటు కొంచెం ఇటు. ఇప్పుడు ఎట్లా అంటారు తయారయ్యారు? కొంచెం అటు కొంచెం ఇటు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావు అంటే నా నోటి నుంచి నేను ఉమ్మి వేసేస్తాను రా. అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. మధ్యలో ఉన్నావు అనుకో, నోట్లో నుంచి ఉమ్మి వేసేస్తా. అంటే సగం క్రైస్తవుడు, సగం లోకం. అంటే సగం లోకం, సగం క్రైస్తవుడు. ఇప్పుడు చూడండి, నిన్న పండగ అనగానే ఏమైపోయారు అందరూ? అది క్రైస్తవుడు పండగ కాదు. అన్యుల ఆచారం ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం? దాని ప్రకారం నడుచుకుంటా ఉన్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం. నీలో ఫలమే ఉండిద్ది అప్పుడు. ఇంకా నీలో ఫలం లేదు, ఫలించే జీవితం లేదు నీలో. ఇంకా నీలో ఫలించాలంటే అవి నీ దగ్గర రాకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలని కుదరదు. ఫలించాలి. లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళో ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుళ్ళు లేకపోతే నువ్వు ఫలించమని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త అందరూ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము నుంచి చూద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అంటే నేను ఫలిస్తున్నానండి, ఇంకా నేను ఫలించాలంటే దేవుడు నాలో ఉన్న కొన్ని బలహీనతలు ఉంటాయి చూసావు, అవన్నీ తీసేస్తాడు. ఇప్పుడు చూడండి, బంగారం మీరు ఫస్ట్ కొన్నారండి, కొన్న తర్వాత ఎలా ఉండిద్ది? అంట్లో మస్తు పట్టిద్దా, లేకపోతే నిగనిగలాడుతూ ఉండిద్దా? నిగనిగలాడుతూ ఉండిద్ది. కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత అది నల్లగా ఉండి నలుపు పట్టిద్ది కదా. అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ కంసాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసుకుంటారు. అలాగే దేవుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? నీలో ఉన్న నువ్వు మట్టిలో ఉంటే నిన్ను బయటకు తీసి శుభ్రం చేసేసి బంగారంలా తయారు చేశాడు. ఆ తర్వాత చేసిన తర్వాత కొన్ని సార్లు నువ్వు పాపంలో పడిపోతావు, కొన్ని సార్లు తెలిసి తెలియక తప్పులు చేస్తావు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఏదైతే ఉందో ఆ పనికిరాని తీగలన్నిటినీ తొలగించేస్తాడు వాక్యం ద్వారా. నీలో ఉన్న పనికిరాని మస్తంతని తొలగించేస్తాడు వాక్యం ద్వారా. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం.
నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. ఇప్పుడు మనం ఫలించాలంటే దేవుడు ఏమంటున్నాడు? నా యందు మీరు నిలిచియుండుడి. నా యందు గనక మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. తీగ ఎక్కడుంటే ఫలించిద్దండి? ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలించిద్ది. అంతేనా? ఆ చెట్టు కొమ్మ ఇరిచి మనం పక్కన పాడేసాం అనుకోండి, అది ఫలించిద్దా? ఫలించదు. దానితో ఉంటేనే మనం కూడా దేవుడిలో అంటు కట్టబడితేనే ఫలిస్తాం. దేవుళ్ళు అంటు కట్టబడితేనే ఫలిస్తాం. అలా ఫలించాలంటే దేవుళ్ళో ఉండాలని ఇక్కడ అదే చెప్తున్నాడు. అదే స్పష్టంగా చెప్తుంది చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నా యందు మీరు నిలిచుంటే నేను మీతో నేను మీలో నిలిచి ఉంటాను. నా యందు మీరు లేకపోతే నీ యందు నేను ఉంటానా? ఉండను. అతను తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచుంటేనే గాని ఫలింపదు. మరి మనం ఫలించాలంటే ఇక్కడ సింపుల్ లాజిక్, అంతే, ఏం చెప్పాల. మీరు ఫలించాలి అంటే నాలో నిలిచి ఉన్నాడు, అంతే, ఎనఫ్. మీరు ఫలించాలంటే నాలో నిలిచి ఉండండి. ఉదాహరణకి అడవి తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా మనకు అర్థం అవటం కోసం. అడవిలో బర్రెలు ఉంటాయి కదా, అది అడవి గేదెలు ఉంటాయి. అవన్నీ ఒక చోట ఉన్నాయి అనుకోండి, పులి వచ్చిద్దా, సింహం వచ్చిద్దా? ఎందుకు? అవన్నీ గుంపుగా ఉన్నాయి. అదే సపరేట్ గా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఒక్కటి వెళ్ళిపోయింది అనుకోండి, సింహం దాని మీద లేకపోతే పులి దాని మీద చంపేసిద్ది. అది చంపకుండా ఉండాలంటే నువ్వు ఎవరితో ఎక్కడ ఉండాలి? మందలో కలిసి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మందలో నుండి విడిపోతావో సింహం చంపేసిద్ది. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో ఆడికి భయం. ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతావో ఆడికి అదే ఛాన్స్. ఇంకా నేను లోకంలో ముంచెత్తుతాడు, అంతే. ఇంకా లోకంలో పూర్తిగా ముంచెచ్చేస్తాడు. ఇంకా లోకమే నా దైవం, లోకంలో పడిపోతారు. అది నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటావో, తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఎలాగూ ఫలించిద్దో అలాగే దేవుళ్ళో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. తీగ గనక వేరుగా ఉంటే ఎలాగ ఫలించదో, నువ్వు కూడా దేవుళ్ళో లేకపోతే గనక ఫలించవు. మరి నువ్వు ఫలించాలి అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పాను నేను? దేవుళ్ళలోనే నువ్వు ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా అనేది వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, మీరు 15వ అధ్యాయం అంతా తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. ఆయన గురించి దీంట్లో స్పష్టంగా ఉంది ఏంటంటే ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలించరు అని చెప్పి. దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో ఉంటేనే, అంటే లేకపోతే మనం దేవుళ్ళలో ఉంటేనే మనం ఫలిస్తాం, కానీ మనం మిగతా ఉంటే ఫలించవు. ఈ వ్యక్తులు ఎవరు? 4వ వ్యక్తి. దేవుళ్ళలో ఉంటేనే ఫలించవు, అంటే దేవుని వాక్యాన్ని వింటారు, దాని ప్రకారం నడుచుకుంటారు. ఆయన చెప్పిన బోధన ఏంటి? ఆత్మ ఫలాల ప్రకారం నడుచుకుంటూ అందరితో ప్రేమ, సంతోషము, సాత్వికము, సమాధానం, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతం అలాంటి వాటి ఆత్మ ఫలాలు వాళ్ళు ఇతరులకు చూపిస్తారు. మదర్ తెరీసా ఉందని తెలుసుకండి మీకు. మదర్ తెరీసా, ఆ మదర్ తెరీసా ఆమె ఇటలీ నుండి ఎక్కడి నుండి వచ్చి కోల్కత్తాలో ఉంది. ఆమె క్రీస్తును నమ్మటమే కాదు, క్రీస్తుని చూపించింది. కుష్ఠరోగులను పట్టుకుంటారండి, ఆమె పట్టుకొని ఆమె తాగిచ్చింది, సేవ చేసింది, వాళ్ళకి ఆహారం తినిపించింది. నేను ఒక కథ విన్నాను చిన్నప్పుడు. మా స్కూల్లో మదర్ తెరీసా స్టోరీ ఉండేది. మా సార్, ఇంగ్లీష్ సార్ చెప్పాడు. పిల్లలు అనాథలు ఉండేవాళ్ళంట. అనాథలు ఉంటే మరి వాళ్ళకి ఆహారం పెట్టాలి కదా, ఆహారం పెట్టాలి. ఆమె రోజు ఇంటింట మామూలుగా అడిగేదంట. ఎవరో ఒక ఆమె చెప్పారంట. ఏమని చెప్పారంటే, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ అనేది మూతపడిపోయింది, అక్కడ ఉన్న బిస్కెట్లు అన్నీ ఉన్నాయండి, ఆ యజమాని దగ్గరికి ఇలా అడగండి అంటే ఆమంట వెళ్ళిందంట. ఇలాగా పెట్టి, అయ్యా నా పిల్లలు ఆహారం లేదయ్యా, వాళ్ళకి ఆకలి అవుతుంది, పెట్టండి అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? కాండ్రించి ఉమ్మేశాడంట, చేతులు ఉమ్మేస్తే ఆమె ఏం చేసింది తెలుసా? అది ఇలా తీసుకొని ఇలా గుండు కట్టుకొని, ఇది నాకు సరిపోయిందయ్యా నా పిల్లలకే అందంట. నాకు సరిపోయింది నా పిల్లలకి అనగానే ఆయన మనసు నిజంగా కరిగిపోయి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి ఇచ్చేశారంట. చూడండి అసలు ఎంత జాలి అవుది. నిజంగా
ప్రేమ, క్రీస్తు ప్రేమ చాటిందా చాటలేదా? క్రీస్తు ప్రేమ నిజంగా ఒక్కళ్ళే కాదండి, చాలా మంది ఉన్నారు క్రీస్తు ప్రేమను చాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఫలించారండి, దేవుళ్ళో ఫలించారు. అది ఫలించడం అంటే. మరి మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఫలిస్తున్నామా, ఫలించట్లేదా? ఈ 4 మొక్కల గురించి చెప్పాను. ఎన్ని మొక్కలు? 4. గుర్తున్నాయి 4? ఆ 4గిట్లో నువ్వు ఎలా ఉన్నావు, మనం అందరం ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనం చూద్దాం. చెప్పండిరా, చెప్పండి. ఫస్ట్ మొక్క ఏంది? ఫస్ట్ ఏంటి గుర్తుందా? 4 మొక్కలు చెప్పండి. ఫస్ట్ ఏంటి? నాటాడు, మంచి విత్తనం నాటాడు. మంచి విత్తనం ఎవరో? యేసుక్రీస్తు సువార్త ద్వారా మన అందరినీ కన్నాడు. కన్న తర్వాత సంఘంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత వాక్యం వస్తుంది, మంచి పోషకాహారం వస్తుంది. ఎవరైతే అడుగు పెట్టాడో ఆ వ్యక్తి కనుక తీసుకోకపోతే ఆ వ్యక్తి దేవుళ్ళో ఎండిపోయాడు. పైకి మాత్రం బలంగా ఉన్నాడు, కానీ లోపల ఆత్మ మాత్రం క్షీణించిపోయింది. ఇలాంటి వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తులు. మరి ఈ వ్యక్తి ఎండిపోయిన వ్యక్తి, దేవుని వాక్యం అందుతున్నా కానీ తీసుకోకుండా ఎండిపోయిన వ్యక్తి ఆత్మలో. ఇక రెండో వ్యక్తి. ఈ రెండో వ్యక్తి ఏంటి? మంచిగా ఆహారం తీసుకుంటున్నాడు, అన్ని వాక్యము పోషక పదార్థాలు అన్ని వస్తున్నాయి, కానీ ఫలించట్లా. ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి కానీ అతను ఫలించట్లా. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాడు, దాని ప్రకారం నడుచుకోవటలేదు. ఈ రెండవ వ్యక్తి. ఇక మూడో వ్యక్తి, వాక్యం వింటున్నాడు, పోషక పదార్థాలు వస్తున్నాయి, కానీ అతను మంచి ఫలాలు ఫలించాల్సింది పోయి కారు ద్రాక్షలు ఫలిస్తున్నాడు. అంటే చెడు పళ్ళు, కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. దేవునికి అవమానకరంగా ఉన్నాడు. అన్య జనులకి దేవుడు ఒక నిందాస్పదంగా చేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి. కారు ద్రాక్షలు కలిగించే వ్యక్తి ఈ మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి, దేవుని వాక్యాన్ని వింటున్నాడు, ఆయన పోషణ పదార్థాలు అందుతున్నాయి, అందిన తర్వాత ఆయన్ని తీసుకొని మంచి కాయలు ఫలిస్తున్నాడు. దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి మంచి కాయలు ఫలిస్తూ ఆత్మ ఫలాలు అందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 4గిట్లో మనం ఎలా ఉన్నాం? నిజం చెప్పాలి, ట్రూత్. నిజంగా ఎలా ఉన్నారండి ఈ 4గిట్లో అనేది నాకు చెప్పొద్దు. మీరు మీ హృదయంలో మీరే పరిశీలన చేసుకోండి, ఓకేనా? మీ హృదయంలో మీరే పరిశీలన చేసుకోండి. ఎండిన చెట్లా ఉన్నారా? ఆకులు చెట్లా ఉన్నారా? కారు ద్రాక్షలు కాసే చెట్లా ఉన్నారా? అందరూ తినే చెట్లా ఉన్నారా? మన భాషలో పచ్చి భాషలో మనం మాట్లాడాలంటే ఎండిన చెట్లా ఉన్నారా? ఆకులు చెట్లా ఉన్నారా? ఎవరో తినని పండ్లలా ఉన్నారా? నాలుగోది అందరూ తినే పండ్లా ఉన్నారా? ఈ 4గిట్లో దెబ్బలు ఎవరు తగులుతాయండి ఎక్కువ? ఈ 4గిట్లో దెబ్బలు ఎవరు తగులుతాయి? రాళ్ళు ఎవరి మీద వేస్తారు? ఎందుకు? తినాలి కదా, తినాలి. మన మీద నిందలు వస్తాయి, రాళ్ళు, నిందలు, అవమానాలు వస్తాయి. అయినా కానీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టకూడదు. ఆ చెట్టు మీద రాళ్ళు వేసినా కానీ దాని స్వభావం ఏమైనా పోయిద్దా? అది కొట్టినా కానీ ఏమనుకుని తెలుసా? సర్లే, వాళ్ళు కొట్టింది ఎందుకు, నా ఫలం కోసమే కదా, వాళ్ళు తింటే ఆనందపడితే చాలు అనుకునిద్ది ఆ చెట్టు. మరి మనం కూడా సర్లే, నింద వేసినా సరే నా మీద వేసిన నింద వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారుగా, చాలు పో, మీరు ఒకనొక రోజు మారతారులే, దేవుడు తెలుసుకుంటారులే అని. అది మరి ఈ 4 రకాలుగా ఎలాంటి చెట్లా ఉన్నారో మీరే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఈ 4 చెట్టుల్లో మీరు ఎలా ఉన్నారు? ఒకవేళ కనుక ఎలా ఉన్నా సరే ఫలించే చెట్టుకుంటే బీ హ్యాపీ, ఇంకా మంచిది, ఎందుకంటే దేవుడు ఆనందపడతా ఉన్నాడు. అదే ఇంకా మిగతా 3 చెట్టుల్లా ఉన్నారనుకోండి, ఇప్పుడే మారు మనసు పొందండి, రిపెంట్. అయ్యా ప్రభు నన్ను క్షమించండి, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు, అయ్యా నన్ను క్షమించండి, నీ ఫలం లేని చెట్టుగా ఇంకెన్నాళ్ళు అయ్యా నువ్వు గనక ఒక్క నిమిషం వీడు పనికి రాడంటే నరికేయబడతావు. ఇంకా భూమి మీద మనం ఉంటాం. ఒకడికి ఆనందం, అది ఎవరికే? అపవాదికి. నాలోకి వచ్చేస్తున్నాడు వీడు, కమాన్. ఆలోచించండి, మీరు ఆలోచించాల్సిన రోజు ఇది, మీరు మారు మనసు పొందాల్సిన రోజు ఇది.
మీ హృదయాలు కడగవలసిన రోజు ఇది. మీరు ఫలించాలి అనే రోజు ఇది. దేవుని కోసం ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఫలములనాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చలగాటమా. ఫలములనాశించిన పరలోకపు తండ్రి చేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోకపు తండ్రి చేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తి నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు పోసి నీరు వేసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చలగాటమా. ఫలములనాశించిన పరలోకపు తండ్రి చేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోకపు తండ్రి చేరి చూచుచున్నాడు నీ వైపు. మరి మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకొని దేవుని అడగమని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం అనే దేవుడు దీవించును కాక. ఆమేన్.